పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత 2 రోజులుగా మనము దేవుని దగ్గర మనం కోల్పోయిన దానిని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అందించినా సరే ఈ లోకములో మిగిలిన పనిని మనం ఎలా చేస్తూ మన జీవితాన్ని సంపూర్తి చేసుకునేలోగా ఈ లోకాన్ని వదిలి పరలోకానికి వెళ్ళడానికి పాస్పోర్ట్ ఒకటి సంపాదించుకోవడానికి మనము చేయాల్సిన పనులు మనం చూసుకున్నాం. మొదటిది జీవము ఆత్మ కోల్పోయిన మనము ఆయన మాటల్ని ఆయన ఆజ్ఞల్ని గైకొంటూ మనము అది నిత్య జీవంలోకి ప్రవేశించగలమని చెప్పుకున్నాము. అదేవిధంగా నిన్న చూసుకున్న విషయంలో ఆహారాన్ని ఇష్టం లేని ఆహారాన్ని తీసుకొని ఆయనకి ఇష్టమైన ఆహారాన్ని ఈ లోకంలో మనం జీవించడానికి ఆయనే దయచేసిన గొప్ప విధానాన్ని చూస్తూ ఆయన కీర్తిస్తూ ఆయన మాటలు మన జిహ్వకు రుచిగా ఉండటానికి మన జీవితాన్ని వెలిగించడానికి ఆయనే జీవంగా ఈ లోకానికి వచ్చి ముద్ర వేయబడినటువంటి ఆహారముగా మన కోసం ఆయన దిగి వచ్చారని మనం చూసాం. ఇప్పుడు 3వ రోజు ఈ సిరీస్లో కొనసాగింపుగా ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో మనం ఏం చూస్తామంటే దేవుడైన యెహోవా తూర్పు వైపున ఏదైనా వనములో ఏదైనా తోటలో అక్కడ ఒక తోట వేసి నరుని తీసుకెళ్ళి అందులో ఉంచి సేద్యపరచుటకు కావలి కాయుటకు అతనిని నియమించారు. అక్కడ ఆదాముకి 2 డ్యూటీస్ ఇవ్వబడినాయి. అంటే ఒక తోటని నిర్మించాక అతనిని అందులో ఉంచి అతనికి 2 డ్యూటీస్. నెంబర్ 1 ఈజ్ సేద్యపరచడం అంటే కల్టివేషన్. నెంబర్ 2 ఏంటంటే అది కావలి కాయటం అంటే దానిలోకి వేరెవ్వరు ప్రవేశించకుండా దానిని గార్డ్ చేయడం అనమాట. ఒక వాచ్ఫుల్గా ఉండాలి, అక్కడ చాలా జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. ఎవరు వస్తారు అక్కడికి, ఎందుకు కావలి కాయాలని మనం అనుకోవచ్చు, కానీ తర్వాత తెలిసింది మనకి, తర్వాత జరిగిందంతా మనకు తెలుసు. అక్కడికి సర్పముని ఆశ్రయించి ఆ సర్పములో అపవాది ఎంటర్ అయ్యి ఏ విధంగా ఆది తల్లిదండ్రులను ఏ విధంగా మోసపరచడం, వారు కూడా అతని అధికారానికి లోబడిపోవటం, అతను చెప్పిన మాటలు వింటాం, ఇవన్నీ మనకు తెలుసు. దేవుడికి ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన దీనిని సేద్యపరచు, దీనిని కావలి కాయి అన్నారు. కానీ అతను దానిని సేద్యపరచను లేదు, దానిని సరిగ్గా కావలి కాయను లేదు. ఎలా చెప్పగలము అతను కావలి కాయలేదని సరిగ్గా అంటే అతను నిజంగా దానిని కావలి కాస్తే గనక అపవాది అందులోకి ఎంటర్ అయ్యే ఛాన్సే లేదు. అతను సరిగ్గా చూడకపోవడం వల్ల మరి దేని వల్ల తెలియదు, కానీ సర్పం అందులో ప్రవేశించి స్త్రీతో తన స్వేచ్ఛగా మాట్లాడటానికి ఒక టైము, ఒక ఛాన్స్ ఆ సర్పానికి అపవాదికి సర్పము ద్వారా దొరికింది. కాబట్టి దాని కావలివాడిగా ఆదాము సరిగ్గా పని చేయలేకపోయినట్లే మనం తెలుసుకోగలం. కాబట్టి ఈ 2 డ్యూటీస్ని దేవుడైన యెహోవా మన ద్వారా ఈ లోకములో మనలో ఆయన చేశారు. ఎలాగా అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, మేము దేవుని జత పనివారము. మేము అంటే పౌలు గారి టీం. దేవుని జత పనివారం అంటే దేవుడు దేనికోసం ఈ లోకంలోకి వచ్చి నిత్య జీవం సంపాదించుకోవడానికి ఎలా ఆయన మాటలను వినిపించారో ఆ సువార్తను ప్రకటించడమే మా పరిచర్య. మేము ఆయన జత పనివారం. ఆయన చేసిన పనిని మేము కూడా ఆయనకి సహాయకులుగా, కోలాబరేటర్స్గా మేము ఉండి ఆ పని చేస్తున్నామంటారు. మరి మీరెవరు అంటే ఎవరిలో ఆ పని సఫలం చెందాలో అంటే మనం అన్నమాట. ప్రవక్తలు, యాజకులు, కాపరులు, బోధకులు, ఉపదేశకులు, ఆత్మానుసారముగా ప్రవచించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా దేవుని జత పనివారు. అలాంటి వరాలేమి లేనిటువంటి సామాన్య జనం అంటే మనమందరం ఎవరమంటే మనకి ఇంకా మంచి టైటిల్స్ ఇచ్చారు అక్కడ. ఏంటంటే మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహము. అంటే దేవుని గృహము అంటే అందులోకి ఎవ్వరు ఎంటర్ అవ్వలేరు. మన హృదయము దేవుని యొక్క ఆలయము. మన హృదయం ఆయన ఆలయం అయితే ఇంకా వేరేదేది మన శరీర దురాశలు కానీ మన లోక ఆశలు కానీ ఏవి మనలోకి ప్రవేశించకుండా ఆయన ఇల్లులాగా మనం ఉండాలంట. అలా తయారు చేస్తున్నారంట పౌలు గారు, ఆయన యొక్క టీం మనము దేవుని ఇల్లులాగా తీర్చిదిద్దబడటానికి వారు దేవుని జతపని వారుగా కష్టపడుతున్నారు. అంతేకాదు మీరు దేవుని వ్యవసాయము. అదేంటి వ్యవసాయం అంటే ఏమొస్తుంది? వ్యవసాయం చేస్తే పంట చేతికి వస్తుంది. అంటే దేవుడు అక్కడ ఆదాము గారిని వ్యవసాయం చేయమంటే ఆయన ఫెయిల్ అయిపోయారు, కావలి కాయమంటే ఆయన కాయలేకపోయారు. కానీ ఇక్కడ మాత్రము దేవుడు మన హృదయంలో ఉండగలిగేటట్లు ఆయన మన హృదయంలో స్థావరం ఏర్పరచుకునేటట్లు పౌలు గారు మనల్ని తయారు చేస్తారు. అంటే మనం దేవుని ఇల్లు. దేవుడు మనలో నివసిస్తే మనం ఆయన ఇల్లు, మనము ఆయన పొలం అంట. ఆయన వ్యవసాయం అంటే మనలోంచి ఆయన పంట ఆశిస్తున్నారు. ఆయన వేసిన తోటని సరిగ్గా కావలి కాయలేకపోయినా ఆదాము
ఆయనే ఇప్పుడు ఆయన అటువంటి పనిని పౌలు గారికి అప్పగించారు. ఇప్పుడు మనల్ని దేవుని వ్యవసాయముగా ఆయన తీర్చిదిద్దుతున్నారు. వ్యవసాయం అంటే ఎవరైనా ఊరికినే చేయరు. ఒక విత్తనాలు వేసి పంట వచ్చి అది అది ఎదిగి దానిని మళ్ళీ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్ని వేసి ఆ పంట చేతికి వచ్చినప్పుడు ఎంతో సంతోషంతో వారు ఆనందంతో ఉంటారంటే వారి కష్టానికి ఫలితం దక్కిందని. కాబట్టి పౌలు గారు లాంటి ఆ యొక్క లీడర్స్ కానీ ఇంకా యాజకులు కానీ ఎవరైనా సరే వారందరూ కూడా దేవుని పని చేస్తూ ముందుకు సాగిపోతుంటే వారు పరలోకంలో దేవుని ఎదుట ఇదిగో నాయన మేము నీ చేతికి ఇచ్చే పంట అని మన ఆత్మల్ని వాళ్ళకి అప్పగిస్తారు, దేవునికి అప్పగిస్తారనమాట. ఎంత బాగుందో కదా అసలు. అది ఆ మెలికను తలంచుకుంటేనే నేను మామూలుగా చాలాసార్లు బైబిల్ చదివాను, కానీ ఈ డివోషన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుడు చాలా ప్రత్యేకంగా నాకు తెలియజేసినటువంటి ఈ సందేశాన్ని బట్టి నేను చాలా దేవునికి వందనస్త్రాలను స్తుతి చెల్లిస్తూ ఆయనకే కృతజ్ఞురాలనే ఉంటాను. ఎందుకంటే మనల్ని దేవుని యొక్క వ్యవసాయంలాగా తయారు చేయడానికి ఎంతో మంది పాటుపడతా ఉన్నారు. కాబట్టి అక్కడ ఆయన వ్యవసాయం చెయ్యలేకపోయినా సరే ఇక్కడ మనమే వ్యవసాయంలాగా అయ్యి ఆయన చేతికి మన వైపు మన కాపరులు వీళ్ళందరూ కూడా ఈ పంటని దేవుడి చేతికి అందిస్తారంట. ఎంత బాగుందో కదా. యేసుక్రీస్తు వారు కూడా ఒకానొకసారి మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో ఆయన అంటారు, వారిని చూసి ఆయన కనికరపడ్డారంట. ఆ సమూహాన్ని చూసి కనికరపడ్డారు. ఎందుకు అంటే వారు కాపరి లేని గొర్రెల వల్ల చెదిరిపోయి ఉన్నారంట. అంటే మనకందరికి కూడా కాపరి కావాలి. అక్కడ ఏ విధంగా దేవుని యొక్క ఏదైనా తోటకి కాపరిలాగా దానిని కావలి గాయటానికి ఆదాముని పెట్టారో, ఇక్కడ ఈ లోకంలో కూడా మనం దేవుని గృహము కాబట్టి మనల్ని కాచే కాపరి ఒకరు ఉండాలి. మనం ఏ చర్చ్కి ఏ సంఘానికి వెళతామో అక్కడ కాపరి మన జీవితాన్ని సరిదిద్దాలి. మనం వాక్య ప్రకారం నడవకపోతే ఆయన మనల్ని హెచ్చరించాలి. ఎందుకంటే ఆయన మన పైన అధ్యక్షుడు కాబట్టి, మన కాపరి కాబట్టి ఆయన మాటల్ని మనం వింటూ ఉండాలని దేవుడు ఎంతో చక్కగా స్పష్టంగా అక్కడ తెలియజేశారు. అంతేకాకుండా ఆయన గొర్రెలను గురించి తోడేళ్ల గురించి మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడుతారు. అక్కడ ఏమని అంటారంటే, నేను మంచి అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఆయన అంటారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతారు అని ఉంటది. ఇవాళ నేను ఎక్కడ ఒక పోస్ట్ చూశాను. అందులో అది మామూలుగా సోషల్ మీడియాలో చూసిన పోస్ట్, అది ఎందుకో నాకు బైబిల్కి చాలా దగ్గరగా ఉందనిపించింది. అదేంటంటే, గొర్రె తన జీవితాంతము కూడా తోడేలు తనని అటాక్ చేస్తుందేమో అని భయపడతా ఉంటుందంట. కానీ గొర్రెకి నిజమైన శత్రువు కసాయి వాడేనంట. దానిని పెంచుకుంటాడు, మేపుతాడు, అన్ని చేస్తాడు. కానీ చిట్ట చివరికి దానిని అమ్మడానికి వాడు కసాయివాడిగా మారి దాని యొక్క ప్రాణం తీసి తను లాభం తీసుకుంటాడు. కాబట్టి గొర్రెకి మెయిన్ శత్రువు ఎవరంటే కసాయివాడే, తోడేళ్ళు కాదంటారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడతారంటే శిష్యులతో మాట్లాడుతూ 10వ అధ్యాయం 17వ వచనంలో ప్రార్థన చేస్తూ, లోకములో ఉన్న నా శిష్యులని దుష్టుని నుండి కాపాడు అని దేవుని వేడుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళని ఏమంటారు, యేసుక్రీస్తు మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను అని చెప్తారు ఆయన. అంటే ఈ లోకమంతా తోడేళ్లతో నిండిపోయింది. గొర్రెల అంటే సాత్విక స్వభావం కలిగిన మీరు అక్కడున్న మనుషుల్ని ఆయన యొక్క వ్యవసాయంగా తయారు చేయాలి, ఆయన యొక్క ఇల్లుగా తయారు చేయాలి. ఏదైతే ఆదాము గారు ఫెయిల్ అయ్యారో దానిని ఇక్కడ చాలా మందికి దేవుడు అప్పచెప్పారు. అదే పనిని ఎవరెవరు ఎంత పని చేస్తున్నారో వారి పని అంతటికి మెప్పు మహిమ ఎప్పుడు కలుగుతుందంటే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడే. ఆయన మంచి కాపరిని చెప్పుకోవటమే కాదు, అదే దాని తర్వాత 12వ వచనానికి వస్తే, జీతగాడైతే గొర్రెలకి తనవి కాదు కాబట్టి తోడేలు రాగానే పారిపోతాడు. కానీ నిజమైన మంచి కాపరి అలా చేయడు, తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడని చెప్పారు. అంటే కాపరిగా ఆయన ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు. అందుకే దావీదు మహారాజు గారు కూడా యెహోవా నా కాపరి అని చెప్పుకుంటారు. అక్కడ ఆదాము గారు ఫెయిల్ అయినటువంటి పనిని ఇక్కడ దేవుడు యాజకుల ద్వారా కాపరుల ద్వారా మనల్ని ఒక గృహంగా, అంటే ఏ సాతాను కూడా, ఏ అపవాది కూడా, లేదా ఏ లోక దురాశలు కూడా, మాలిన్యము కూడా మనల్ని అంటుకోకుండా పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని రెండవ రాకడలో మనం ఎత్తబడినప్పుడు ఆయన యొక్క సంఘంలో మనం భాగముగా ఆయనకి ఇష్టమైన కన్యకగా మనం అందరం ఉండాలని వారు చాలా కష్టపడి పనిచేస్తారు. ఆదాము గారిలా కాదు, ఎక్కడ కూడా అపవాది మాటలు మనల్ని తాకకుండా కాపరులు, అధ్యక్షులు వీరందరూ మనల్ని ఆయన యొక్క గృహముగా, ఆయన యొక్క వ్యవసాయంగా తయారు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పేతురు గారు చిట్ట చివరికి మనందరికి కూడా అల్టిమేట్గా ఒక మాట చెప్తా ఉంటారు. ఏమనంటే ఆయన రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఆయన ఎంతో స్పష్టంగా చెప్తారు. ఏమని అంటే, మీరు ఇదివరకు తప్పిపోయిన గొర్రెల్లాగా ఉన్నారు. అంటే ఆ సంఘంతో మాట్లాడితే ఆయన అంటారు, మీరు ఇదివరకైతే తప్పిపోయిన గొర్రెల్లాగా ఉన్నారు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి, మీకు అధ్యక్షుడైన దేవుని వైపు మళ్ళీ ఉన్నారు. కాబట్టి మన అందరికి కాపరి ఎవరంటే, మన ఆత్మలన్నిటికీ కాపరి
మనకి అధ్యక్షుడు. అంటే ఎవరి మాట మనం వింటే ఈ లోకములోంచి ఆయన దగ్గరికి చేరుకోగలమో ఆయనే యేసుక్రీస్తు వారు. ఆ దేవుని వైపు మీరు మళ్ళీ ఉన్నారు. అల్టిమేట్ గా ఏ పని అయితే ఆదాం గారు చేయలేకపోయారో ఆ పనిని ఈ లోకంలో మనం ఒక వ్యవసాయంగా దేవుడు చేసుకుంటున్నారు. ఇతర తన జత పని వారితో, అక్కడ నాయకులు కానీ, కాపరులు కానీ, ఉపదేశకులు కానీ, వీరందరూ కూడా దేవుని పని చేస్తూ మనల్ని దేవుని యొక్క గృహంగా చేస్తారు. మనమందరం పరలోకం ఉన్నప్పుడు మన యొక్క ఆత్మల్ని దేవుడికి సమర్పిస్తారు. ఇదిగో నాయన, నీ కోసం నేను చేసిన కల్టివేషన్, ఆ కల్టివేషన్ ఎంత పంట వచ్చిందో చూడని ఆత్మల్ని దేవుడికి అప్పగిస్తారు, మన ఆత్మల్ని. మరి మనము కూడా ఎంతో కొంత దేవుని పని చెయ్యాలి. కాబట్టి పేతురు గారు ఏమంటున్నారంటే, ఆయన అదే, మీరు ఇప్పటిదాకా గొర్రెల్లాగా చెదిరి ఉన్నారు, కానీ ఇప్పుడు మీకు ఒక ఆత్మల కాపరి ఉన్నాడు, మీకు ఒక అధ్యక్షుడు ఉన్నారు. ఆయనే ప్రభు అయిన దేవుడు. ఆయన వైపు మీరు తిరిగారు కాబట్టి ఇప్పుడు మీరు ఆయన వైపు మళ్ళీ ఉన్నారు అంటారు. కాబట్టి ఎంత మనం పోగొట్టుకున్న, మనం చెయ్యలేని పని, మన ఆది తండ్రి అయినటువంటి ఆదాము గారు చేయలేనటువంటి పని ఇక్కడ మనలో చేయించడానికి మనకున్నటువంటి గురువులు ఆ విధంగా మనల్ని నడిపిస్తూ మనము కూడా ఎంతో కొంత దేవుని పని చెయ్యాలి. కాబట్టి ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ మనము ఆయన విధానంలో నడుస్తూ అనేక మందిని నడిపించబద్దులై ఉన్నాము. కాబట్టి అదంతా మనకి సంప్రాప్తించేలాగా మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుద్దాము. ఆ రీతిగా దేవుని సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నాయన, ఆదాము గారు చెయ్యలేనటువంటి కల్టివేషన్, అంతేకాకుండా వాచ్ఫుల్నెస్, ఆ తోటకి ఆయన సేద్యము చేయలేదు, దానిని ఎవరు చొరబడకుండా కావలి కాయను లేకపోయారు. కానీ ఇప్పుడు మా గురువులందరూ ప్రభా మమ్మల్ని దేవుని గృహంగా తయారు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభా మమ్మల్ని ఒక గొప్ప పంటగా, మమ్మల్ని ఒక వ్యవసాయంగా తయారు చేస్తా ఉన్నారు. మేము కూడా మాకు ఆత్మల కాపరి అధ్యక్షుడివైన మీ వైపు తిరిగి మేమందరం కూడా నీకు ఇష్టమైనట్లు జీవించడానికి నన్ను, మమ్మల్ని అందరినీ నీ ప్రకారంగా నీ బాటలో మళ్లించమని నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near, with open arms, He's always here.
As Jesus now, He's always near. With open arms, He's always